బోరు కొడుతుంది. సినిమాకి వెళ్తే బాగుంటుంది. ఈ రింగ్ మాస్టర్ కూడా చేద్దాం. ఆ రింగ్ నేనే. మామా సినిమాకి వెళ్దాం, వస్తావా? లేదురా, కష్టం. డెంగ్యూ వచ్చిందిరా. డెంగ్యూనా? ఇది ఏం డెంగ్యూనా బాబు, ఎప్పుడు చూడు నీరసకుంటాడు. సర్లే ఇది చేద్దాం. అరే మామా బీర్ బాయ్. మామా సినిమాకి వెళ్దాం, వస్తావా? అరే డెంగ్యూ వచ్చిందిరా. ఇడికి కూడా డెంగ్యూనా? ఇందిరా స్వామి అందరూ. నిమిషం బేబీకి చేద్దాం. బేబీ మూవీకి వెళ్దాం, వస్తావా? సారీ బేబీ, డెంగ్యూ వచ్చింది. డెంగ్యూనా? అమ్మ కొంప తీసి డెంగ్యూ అని అంటువ్యాధి కాదు కదా? చచ్చా అయి ఉంటుందిలే. సర్లే ఎంతమంది లేరు మనకు ఫ్రెండ్స్, లోకలేనా? చేద్దాం, అందరూ చేద్దాం. మామ సినిమా. డెంగ్యూ మామా డెంగ్యూ హలో. డెంగ్యూరా. హలో డెంగ్యూ 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 డెంగ్యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ విజృంభిస్తుంది. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తి రేటు 7% చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటికే 5372 మంది డెంగీ బారిన పడినట్లు డెంగ్యూ కేసులు దడపుతీస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ తో వారంలో 10 మంది మృతి చెందిన పరిస్థితి. Dengue is fast spreading its tentacles in Odisha. ప్రతి ఇంట్లో జ్వరం, దగ్గు, జలుబు సహా సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో జస్ట్ 4 డేస్లోనే 700 డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ ఇవి జస్ట్ అఫీషియల్గా రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రమే. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ కేసెస్ కూడా రిపోర్ట్ అయి ఉండొచ్చు. అయినా డెంగ్యూ ఫీవర్ కూడా నార్మల్ ఫీవర్ లాంటిదే కదా, దాంట్లో ఏముందిలే, ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పి మీరు చాలామంది అనుకోవచ్చు. నిజమే, ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోద్ది. కానీ డెంగ్యూ ఫీవర్ అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి డెంగ్యూ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎంత డేంజరో మీకు అర్థమవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వర్షాకాలంలో అంటారా ఈ కేసులు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అసలు ఈ డెంగ్యూ అంటే ఏంటి, ఎందుకని ఈసారి ఇన్ని కేసెస్ వస్తున్నాయి, ఎందుకని ఇది ప్రమాదంగా మారబోతుంది, ఇన్ని కేసెస్ పెరుగుతుంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా, అండ్ అలాగే దీన్ని అరికట్టాలంటే మనం చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ డెంగ్యూ అనేది దోమ కొట్టడం వలన వచ్చే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అబ్బా ఇది నువ్వు చెప్పాలంటే ఇది మాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి అంటారా? నిజానికి మనలో చాలా మందికి తెలిసింది ఇది ఒక్కటే. బట్ దీని గురించి ఇప్పుడు నేను పూర్తిగా చెప్తాను చూడండి. మనుషుల్లో ఎలాగైతే జాతులు, కులాలు, మతాలు ఉంటాయో దోమల్లో కూడా అలాగే కొన్ని జాతులు ఉంటాయి. కోర్స్ మనలాగా మతాల కోసం, కులాల కోసం అవి కొట్టుకొని సావు అనుకోండి, అవి జస్ట్ మనుషుల రక్తం తాగేసి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. సో వాటిల్లో ఒక జాతి ఉంటుంది, దాని పేరు ఏడిస్ ఈజిప్టి. సో స్పెసిఫిక్గా ఈ జాతి దోమలు కొట్టడం వల్లనే మనకి డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. అంటే ఈ దోమలు ఏదో వాటికి ఆకలి వేసినప్పుడు అలా వచ్చి అలా కుట్టేసి వెళ్ళిపోతాయి అనుకుంటారేమో, అసలు కాదు. వీటికంటూ ఒక స్పెసిఫిక్ టైంని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒక విజన్, ఒక పద్ధతి. లైక్ తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు లేదంటే సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు ఇవి వచ్చి మిమ్మల్ని కుట్టేసి వెళ్ళిపోతుంటాయి. అంటే ఎగ్జాక్ట్గా మీరు తినేటప్పుడే అని కాదు, లైక్ సన్ రైజ్ తర్వాత 2 నుంచి 3 గంటలు యాక్టివ్గా ఉంటాయి. అలాగే సన్సెట్కి ముందు 2 నుంచి 3 గంటలు ఇవి యాక్టివ్గా ఉంటాయి. ఆ టైంలో వాటికి కావాల్సిన ప్రోటీన్స్ అవి తీసుకొని ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేసి వెళ్ళిపోతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఈ విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మన రక్తం పీల్చేది మగదోమలు కాదు, ఆడదోమలు. అంటే ఇలా అన్నని చెప్పి ఆడవాళ్ళు ఎప్పుడు రక్తం పీలుస్తూ ఉంటారని చెప్పి అనకండి, మళ్ళీ లేని పని గొడవలు అవుతూ ఉంటాయి. నేను మాట్లాడేది జస్ట్ దోమల గురించి మాత్రమే. అండ్ ఆడదోమలు మాత్రం ఎందుకు కొడతాయి అంటారా? యాక్చువల్గా ఆడదోమలు ఎగ్స్ పెట్టడానికి ప్రోటీన్స్ అనేవి కావాలన్నమాట. సో ఆ ప్రోటీన్స్ మన బ్లడ్ నుంచి వాటికి లభిస్తాయి. సో దానికోసం అని చెప్పేసి ఆడదోమల్లో మనల్ని వచ్చి కుట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మగదోమలు అయితే ఏదో చెట్టు దగ్గర పొట్ట దగ్గర ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి. పాపం. ఒరే బాబు ఇన్ని చెప్తున్నావు, అసలు ఈ వైరస్ ఎందుకు ఇంత డేంజర్ అనేది చెప్పరా బాబు అని అంటారా? వస్తున్నా అక్కడికి వస్తున్నా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్తో మీ మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది. ఒక ఫైన్ మార్నింగ్ మీరు లేచి అలా బెడ్ మీద మీ కళ్ళు తెరిచారు, అంతే. కళ్ళు ఓపెన్ చేసిన వెంటనే ఫుల్ హై ఫీవర్ వచ్చినట్టు మీకు అనిపిస్తుంది. తలంతా విపరీతంగా నొప్పి పుడుతూ ఉంటుంది. బెడ్ మీద నుంచి మెల్లిగా లేవడానికి ట్రై చేస్తూ ఉంటే ఏదో 10 మంది కలిసి రాత్రి మిమ్మల్ని కుదేసి తుక్కు చేసినట్టు బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ పెయిన్ కేవలం మజిల్స్లోనే కాదు, మజిల్స్తో పాటు బోన్ అండ్ జాయింట్స్ కూడా పెయిన్ వస్తాయి. అందుకే ఈ ఫీవర్ని బోన్ బ్రేక్ ఫీవర్ అని కూడా అంటూ ఉంటారు. కావాలంటే ముద్దుగా మీరు ఎముకలు విరగొట్టుకునే ఫీవర్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇప్పుడు నేను పైన చెప్పిన సిమ్టమ్స్ అన్ని కూడా మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు డెంగ్యూ ఫీవర్ ఉండే అవకాశం అయితే అవుతాయి. ఈ డెంగ్యూ దోమ కిస్ ఇచ్చిన 4 నుంచి 10 రోజుల్లోనే ఈ సిమ్టమ్స్ అన్ని మీలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ కేసు మీకు గనక ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. లేదు నా బాడీ స్టీల్ బాడీ, ఐరన్ రాడ్ అది ఇది అని చెప్పి నెగ్లెక్ట్ చేశారా,
ఇంకా మీరు డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకున్నట్లే. అంటే నా ఉద్దేశం మీరు ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డెంగ్యూకి నెక్స్ట్ స్టేజ్ కూడా ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళారంటే మీరు రికవరీ అవ్వడం చాలా కష్టం. ఈ స్టేజ్ డెంగ్యూ హెమోరాజిక్ ఫీవర్ అని చెప్పి అంటారు. ఈ స్టేజ్కి వెళ్ళారంటే మీకు కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అలాగే బాడీ పార్ట్స్ కూడా పనిచేయడం మానేస్తాయి. ఇది చాలా అంటే చాలా సీరియస్ విషయం. ఇంతవరకు ఏదో కామెడీగా చెప్పుకుంటూ వచ్చాం, కానీ ఈ డెంగ్యూ ఫీవర్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ డెంగ్యూ ఫీవర్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఇన్ఫెక్షన్ ఇప్పుడు తెలంగాణలో బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే తెలంగాణలో 5,372 డెంగ్యూ కేసెస్ వచ్చాయి. మరి ఆంధ్ర సంగతి ఏంటంటారా? తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో అయితే తక్కువ కేసెస్ ఉన్నాయి. ఆంధ్రాలో ప్రజెంట్ అయితే అరౌండ్ 2000 కేసెస్ వరకు అయితే రిజిస్టర్ అయ్యాయి. బట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ డెంగ్యూ ఫీవర్ అంత సీరియస్గా అయితే లేదు, కానీ తెలంగాణలో మాత్రం ఇది బాగా సీరియస్గా ఉంది. ఇప్పుడు తెలంగాణలో డెంగ్యూ కేసెస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 81,932 డెంగ్యూ టెస్ట్ శాంపిల్స్ని టెస్ట్ చేసినట్లుగా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ అయింది. అండ్ టెస్ట్ చేసిన వాటిలో 5,372 కేసులు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఎందుకని తెలంగాణలో సడన్ గా కేసెస్ అన్ని పెరుగుతున్నాయని చెప్పి అనుకుంటున్నారా? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం హైదరాబాద్ అనేది ఒక సిటీ. అది ఎలా కారణం అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? అంటే నా ఉద్దేశం తెలంగాణలో హైయెస్ట్ డెంగ్యూ కేసెస్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయని. టోటల్గా 5,372 కేసుల్లో 1,852 కేసులు హైదరాబాద్లోనే వచ్చాయి. అంటే 34% కేసులన్నీ కూడా హైదరాబాద్లోనే వస్తున్నాయి. ఆ తర్వాత ప్లేస్లో సూర్యాపేట ఉంది. సూర్యాపేటలో 471 పాజిటివ్ కేసులు వచ్చాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి అయితే అసలు కాంపిటీషనే లేదు. అండ్ హైదరాబాద్లో ఈ కేసులు ఇంతగా పెరగడానికి కారణం రీసెంట్గా పడిన భారీ వర్షాలు. హైదరాబాద్ లాంటి సిటీలో వర్షాలు పడితే ఆ వాటర్ చాలాసేపు స్టాగ్నేట్ అయిపోతాయి. అంటే నీళ్లు ఎక్కడికి పోకుండా ఒకటే ప్లేస్లో అలాగే స్టేషనరీగా ఉండిపోతాయి అన్నమాట. సో ఆ నీళ్ళు అలా ఉన్నప్పుడు ఈ దోమలు ఆ నీటిలో సహజీవనం చేస్తాయి. వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అలాగే ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ చేస్తాయి. అంతేకాకుండా పాపులేషన్ ఎక్కువగా ఉండే ప్లేస్లో వేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ వేస్ట్ని డంప్ చేసే ప్లేసులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్లేస్లో కూడా దోమలు సహజీవనం చేస్తాయి. సో సహజీవనం చేయటం, సంఖ్య పెంచుకోవటం, ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయటం. సహజీవనం, సంఖ్య, ఇన్ఫెక్షన్, రిపీట్. సో ఈ ప్రాసెస్ అనేది అలాగే రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి దాన్ని తగ్గించడానికి లేదంటే ఆపడానికి మనం ఏమైనా చేస్తున్నామంటే ఏం చేయట్లేదు. అవసరమైనప్పుడల్లా ఒక హిట్ స్ప్రే చేసుకుంటాం, లేదంటే ఆల్అవుట్ గుడ్ నైట్ పెట్టుకొని పడుకుంటాం. కానీ ఇక్కడ మనం చేస్తున్న తప్పు ఏంటంటే, నేను ఆల్రెడీ పైన చెప్పాను, ఈ డెంగ్యూ దోమలు ఏ టైంలో వచ్చి కొడతాయి? మార్నింగ్ టైము లేదంటే ఈవినింగ్ టైం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? నైట్ టైం గుడ్ నైట్లు ఆల్అవుట్లు పెట్టుకొని పడుకుంటారు. మార్నింగ్ కరెక్ట్గా ఆరవగానే వాటిని ఆపేస్తూ ఉంటారు. కానీ ఈ దోమలు వచ్చేది ఆ టైంలో. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ వర్షాకాలం, చలికాలం టైంలో కూడా మీరు మార్నింగ్ టైం ఆల్అవుట్లు, గుడ్ నైట్ లాంటివి పెట్టుకోండి. ఎందుకంటే మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. సో ముందుగానే మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. లేదు కరెంటు బిల్ ఎక్కువైద్ది, ఆల్అవుట్లో ఆయిల్ అయిపోద్ది అనుకుంటే మాత్రం మీ జేబుల్లో ఉండే డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ హిట్ కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉండండి. సో వాటి వల్ల కొంతవరకు ఆ దోమలు మిమ్మల్ని కొట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుల్ స్లీవ్స్ ఉన్న బట్టలు వేసుకుంటే మంచిది. అంటే మీ చేతులు, కాళ్ళు ఫుల్గా కవర్ అయిపోయేలాగా మీరు బట్టలు వేసుకుంటే మంచిదన్నమాట. ఆహా లేదు మాకు ఫ్రీగా ఉండటం ఇష్టం అంటారా? అలాంటప్పుడు ఏ ఓడోమస్ లాంటిదో యూజ్ చేయండి. అండ్ మెయిన్గా ఏంటంటే, మీ దగ్గరలో మీ పరిసర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోండి. అంటే ఎక్కడైనా వాటర్ నిలిచిపోతే మాత్రం ఆ ప్లేసెస్ని క్లీన్ చేసుకొని డ్రైగా ఉండేలాగా చేసుకోండి. అండ్ చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే, బకెట్స్లో నీళ్లు పట్టేసి అలా బయట పెట్టేస్తూ ఉంటారు. కనీసం దానిపైన మూతలు లాంటివి కూడా పెట్టరు. మీరు గనక అలా పెట్టకుండా వదిలేశారనుకోండి, ఈ దోమలు నీట్గా అక్కడికి వచ్చేసి వాటి సంతానాన్ని పెంచుకుంటూ ఉంటాయి. వీటితో పాటుగా మస్కిటో నెట్స్ని కూడా వాడటానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా మీరు పడుకునేటప్పుడు ఫ్యాన్ని కాస్త స్పీడ్గా పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు చలి పడుతున్నా సరే ఫ్యాన్ అయితే స్పీడ్గా పెట్టుకుని పడుకోండి. టీచర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ స్కూల్లో ఫ్యాన్ని ఫాస్ట్గా పెట్టండి. ఎందుకంటే ఫ్యాన్లు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే దోమలు అంత ఈజీగా ఎగరలేవు. సో పిల్లల్ని కుట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకి డెంగ్యూ వచ్చిందంటే ఆ సిమ్టమ్స్ ఇంకొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఆడుకునే ప్లేసెస్ కూడా ఎలాంటి ప్లేసెస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క సీరియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా మనం దీన్ని తగ్గించవచ్చు. అదేంటి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు గవర్నమెంట్గా చేయాల్సింది మేమెందుకు చేయాలని చెప్పి మీలో చాలా మంది క్వశ్చన్ రావచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, గవర్నమెంట్కి ఎలాంటి బాధ ఉండదు, మీకు మాత్రమే బాధ ఉంటుంది. మీ పిల్లలకు బాగాలేదనుకోండి,
మీ పిల్లలే సఫర్ అవుతారు. అండ్ దాన్ని చూసి మీరు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అబ్బా అలా అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేయకుండా ఉంటుందా? గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మీలో ఇంకో క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఎందుకంటే ఇన్ని కేసులు పెరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా నష్టమే కదా. ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. ముందుగా వాళ్ళు ఫాగింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తారు. అలాగే ఎన్జిఓస్తో కలిసి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. కావాల్సిన టెస్ట్ కిట్లు, మెడిసిన్స్ అండ్ రిసోర్సెస్ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ విషయం ఏదో నేను చెప్తుంది కాదు, తెలంగాణ హెల్త్ మినిస్టర్ గారు చెప్పింది. గవర్నమెంట్తో పాటు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారు. పవర్ లేకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారా? పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ మీద ప్రెషర్ని తీసుకొని వస్తారు. అది ఎలా అంటారా? ఏం లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి మెన్షన్ చేశారు అనుకోండి, వెంటనే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు లైక్ కేటీఆర్ గారినే తీసుకోండి. ఆయన లేచి వీళ్ళకి అసలు ఈ ప్రాబ్లంలో ఉన్న సీరియస్నెస్ తెలియటం లేదు, 22వ తారీఖు 5 మంది చనిపోయారు, 25వ తారీఖు 3 చనిపోయారు, వెంటనే తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. నిజానికి కేటీఆర్ గారు చెప్పేది కూడా నిజమే. ఈ సిచ్యువేషన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. కానీ ఆయన చెప్పినట్టు నిజంగానే 8 మంది చనిపోయారా లేదనేది మాత్రం ఇంకా తెలియాల్సిన విషయం. బట్ అది నిజమో కాదో పక్కన పెడితే ఇదైతే చాలా సీరియస్ మ్యాటర్. ఈ సిచ్యువేషన్లో ఉన్న సీరియస్నెస్ని అర్థం చేసుకొని మనం కూడా సీరియస్ ప్రికాషన్స్ తీసుకుంటే సక్సెస్ఫుల్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. నేను ఎంత చెప్పినా కూడా చాలామంది ఇవన్నీ అయ్యే పనులు కాదురా అని చెప్పేసి వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కొంతమంది అని ఈ వీడియోని ఫుల్గా చూసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా డెంగ్యూ బారిన పడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండ్ వాళ్ళు ఫేస్ చేసిన సీరియస్నెస్ గురించి కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ చదివి మన వీడియో చూసిన వాళ్ళలో కొంతమంది అయినా సరే ఈ ప్రాబ్లం యొక్క సీరియస్నెస్ తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ తెలుసుకొని ఇంకొకరికి చెప్తారని కూడా ఆశిస్తున్నాను. ఎక్స్పర్ట్స్ కూడా ఈ సిచ్యువేషన్ కాస్త ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లాగా మారుతుందని చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లంలోకి మనం వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ప్రాబ్లంని ఎదుర్కోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం అందరికీ తెలిసేలాగా చేయండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకునేలాగా చేయండి. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ చేస్తే అంతా హ్యాపీసే, లేదంటారా ఇంకా మీ ఇష్టం. సో ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.